పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రకృతి సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు పల్నాడు జిల్లాకు చెందిన మహిళా రైతు మన్నవ కోటేశ్వరమ్మ. ప్రమాదంలో కాలు కోల్పోయినా రెట్టించిన ఉత్సాహంతో భర్తతో కలిసి వాణిజ్య పంటలు, ఆకుకూరలు, ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. రసాయన రహిత సాగుతో చక్కటి ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కోటేశ్వరమ్మ విజయగాథను ఇప్పుడు చూద్దాం. రెక్కాడితే కాని డొక్కాడని జీవితం పరమాత్ముల కోటేశ్వరమ్మది. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన ఈమె 2020లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నారు. అయినా నిరాశను దరిచేరనివ్వలేదు. అవరోధాలు ఎదురైనా సేంద్రియ సాగును వదిలిపెట్టలేదు. ఈ పట్టుదలే కోటేశ్వరమ్మను ప్రకృతి వ్యవసాయంలో ప్రత్యేకంగా నిలిపింది. కోటేశ్వరమ్మ వెంకటేశ్వర్లు దంపతులు మొదటి నుంచి కౌలుకు పొలం తీసుకుని పత్తి, మిరప లాంటి పంటలు వేసేవాళ్లు. 2018లో వ్యవసాయ శాఖ అధికారులు చేసిన సూచన వారి సాగు పద్ధతుల్ని పూర్తిగా మార్చేసింది. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చేసింది. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయమంటూ వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన చిట్కాను ఆచరణలో పెట్టిన కోటేశ్వరమ్మ ఆ ఫలితం చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లు రసాయనాల వల్ల భూమికి కలిగించిన నష్టం నుంచి ఉపశమనం కలిగించాలని సంకల్పించారు. ప్రయోగాత్మకంగా మొదట 15 సెంట్లలో రసాయనాలు చల్లకుండా మిర్చి పంట వేశారు. మిగిలిన పొలంలో తెగుళ్లు రాకుండా రసాయనాలు చల్లారు. ఈ క్రమంలో సేంద్రియ మిరప పంట చెక్కు చెదరకుండా ఉండటం గమనించారు. అప్పట్నుంచి భర్త సహకారంతో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కోటేశ్వరమ్మ దంపతులు పండిస్తున్న పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు గుంటూరుకు చెందిన వ్యాపారులు, విద్యా సంస్థల నిర్వాహకులు పొలం వద్దకే రావడం మొదలుపెట్టారు. పండించిన పంటనంతా వాళ్లే కొంటామని ఒప్పందం చేసుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఆమె ముందుకు సాగుతున్నారు. మేము ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పుడు అయితే ఆకుకూరలు ఫస్ట్ మిరప, పత్తి అవి పండించామండి. ఇంక ఈ 3 సంవత్సరాల నుంచి ఆకుకూరలు, కూరగాయలు, మరి పత్తి, మిరప, కంది ఇవి పండిస్తున్నామండి. ఈ ఆకుకూరలు అయితే ఇంక అందరూ బాగా ఇష్టపడుతున్నారు. ముందు లేకుండా పండిస్తున్నారు కదా, ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పి ఇష్టపడుతున్నారు. మేము స్టార్టింగ్ నుంచి ముందు అసలు మే నెలలో 30 రకాల పచ్చిరొట్టు విత్తనాలు వేసి 40 రోజులు దాటిన తర్వాత దాన్ని దున్నుకొని ఘనజీవామృతం చల్లుకొని విత్తనం బీజామృతంతో విత్తనాలైనా నారైనా విత్తన శుద్ధి, నారు శుద్ధి చేసే మేము భూమిలో మొక్క నాడతాం. అప్పుడు మనకి తెగుళ్ళు రాకుండా వచ్చిన ఏదైనా తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట. ఆ 30 రకాల విత్తనాల వల్ల 30 రకాల మనకి పోషకాలు ఏం కావాలో భూమిలో అన్ని రకాల పోషకాలు అందుతున్నాయి. అప్పుడు ఇంక మనకి కెమికల్తో ఏం అవసరం అండి. ఊరక ఖర్చులు పెంచుకొని తెలియక మనకి ఏముందిలే కష్టపడకుండా షాపులో తెచ్చుకుంటున్నాం, కొడుతున్నాం అనే ఆలోచనే కానీ అసలు ఇది ఎంతో మంచి పని అండి. దిగుబడి కూడా బాగానే ఉందండి. మార్కెటింగ్ కూడా అసలు ఇబ్బంది లేదు మాకు. మనం పండించాలే కానీ తీసుకుపోయేవాళ్ళు బోచడంతమంది ఉన్నారు. ప్రస్తుతం 6 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కోటేశ్వరమ్మ మిర్చి, పత్తి, కంది, అరటి, క్యాబేజీ, క్యారెట్ ఇలా సుమారు 30 రకాల పంటల్ని పండిస్తున్నారు. సర్జికల్ వాకర్ సాయంతో పొలంలో అడుగుపెట్టి కూలీలతో కలిసి వ్యవసాయ పనులను చక్కబెడుతున్నారు. 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు గుంటూరులోనూ ఆకుకూరలు, కూరగాయల్ని విక్రయిస్తున్నారు. రసాయన రహిత పంట ఉత్పత్తుల్ని అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆకుకూరలు వేస్తున్నారు. గోంగూర, తోటకూర, బచ్చల కూర, పాలకూర, మెంతి కూర, అన్ని రకాల కూరలు, సొరకాయ, బీరకాయ, కాకరకాయ, బెండకాయ, ఇది లేదని లేదు, అన్ని రకాల కూరగాయలు వేస్తున్నారు. మాకు ఎప్పుడు ఇక్కడే పని 3 సంవత్సరాలు పెట్టి మేము ఇక్కడికే పనికి వస్తున్నాం. ఎప్పుడు ఏ రోజుల్లో ఏ ఆకుకూర రెడీ అయితే ఆ ఆకుకూర బీగుతున్నాము, మళ్ళల్లో కలుపు ఉంటే తీస్తున్నాము. ఈ కూరగాయల తోటలు వేసిన వాటిలో కలుపు లేను, గోంగూర వేకను, టమాటాలు నాటడం, వంకాయలు ఇవన్నీ నాటి పని ఏళ్ళ పనికి వస్తుంటామండి. అందరు మందులు వేసిన వాటికి ఇటు చాలా తేడాను. మేము పత్తి తెస్తున్నా కూడా ఈ మందులు వేసిన పత్తి బాగానే వస్తుంది. కషాయం వేస్తుంటే అంతా బాగానే ఉంది. అందరు తీసుకెళ్తున్నారు. ఇక్కడ కూడా అందరు కొనుక్కెళ్తానే ఉన్నారు. మా ఊరోళ్ళు, గొట్టిపాటోళ్ళు, ఎక్కువ గొట్టిపాటోళ్ళు వస్తారండి. రూపాయి పిరుమైనా బాగానే ఉంది. వ్యవసాయం అనగానే అప్పులు, ఆత్మహత్యలే గుర్తుకొస్తున్న ఈ రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో సాగు లాభసాటేనని నిరూపిస్తున్నారు పల్నాడు జిల్లా ఉన్నవ గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ. కరోనా సమయంలో ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న ఆమె ఆత్మవిశ్వాసమే ఆయుధంగా అన్నదాతగా రాణిస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.